మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. మన రికార్డింగ్ నెంబర్ ఇది 95, 13వ అధ్యాయం 13th చాప్టర్ అయిన క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఇప్పుడు మనం 31వ శ్లోకం నుంచి చదువుకోబోతున్నాము. ఇక్కడ ఏం చెబుతున్నారంటే, వేరువేరుగా కనబడుతున్న జీవులకి పంచభూతాలు అంటే ఏమిటో మనకు కూడా తెలుసు. గాలి, నీరు, నిప్పు, ఆకాశము, భూమి, ఇవి 5 కాబట్టి వాటిని పంచభూతాలు అన్నారు. ఈ మన సృష్టిని కూడా పంచభూతాత్మకము అని అంటారు. వేరువేరుగా కనబడుతున్న జీవులకి, మనుషులకి, అనేక రకాల జీవులకి, పంచభూతాలకి సమాగమ స్థానము అంటున్నారు. అంటే వీటి కలయిక స్థానమే ప్రకృతి అని చెప్తున్నారు. ఇక్కడ ఈ ప్రకృతికి ఆధారమైన, అసలు ప్రకృతికి ఏది ఆధారం అంటే అసలు వస్తువు అంతర్యామి అయిన భగవంతుడే బ్యాక్గ్రౌండ్గా ఉన్నాడు. ఆయన లేకపోతే ఇక్కడ ఏదీ లేదు. ప్రకృతి లేకపోతే మనం ఎవరము ఉండం. ఇట్లాగే వేరువేరుగా ఉన్న జీవులకు ఒక్కటే ఉంది స్థానం, ఏకస్థానమే. ఎంతమందిగా కనపడినా ఉన్నది ఒకటే అని దర్శించిన వాడు పరబ్రహ్మమును తెలియను అంటున్నారు. బయట ఈ విషయాన్ని కనుక చూసి తెలుసుకుంటే వాడు పరబ్రహ్మాన్ని తెలుసుకున్నవాడే అని చెబుతున్నారు. ఎట్లా ఉంటుందంటే, కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు, చెవి వేరువేరుగానే ఉన్నాయి కదా, కానీ తను ఒక్కడుగానే ఉన్నాడు. అట్లా ఇది సృష్టి మొత్తం కూడా పరబ్రహ్మ యొక్క శరీరము, ఆయన యొక్క దేహం ఏమిటంటే మొత్తం కలిసి ఒక్కటిగా ఉన్నదే పరబ్రహ్మ యొక్క దేహం. మనం విడివిడిగా చూస్తున్నాం. మనకి రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్పారు. ఏనుగంటే ఏమిటి అని 4 గుడ్డివాళ్ళు డిస్క్రైబ్ చేయడానికి ఏనుగు దగ్గరికి వెళ్ళారు. ఒకడు కాళ్ళు పట్టుకొని స్తంభాల్లాగా ఉంటుందిరా ఏనుగు, స్తంభంలాగా ఉంటుందిరా అంటాడు. ఒకడు చెవులు పట్టుకొని కాదురా చాటల్లే ఉంటుందిరా ఏనుగు అంటాడు. ఒకడు తొండం పట్టుకొని కాదురా లావాటి తాడల్లే కదిలిపోతూ ఉందిరా అంటాడు. ఇట్లా వాళ్ళు దేన్ని పట్టుకున్నారో ఆ ముక్కని చూసి వాళ్ళు అదే ఏనుగు అనుకుంటున్నారు. మనం కూడా ఒక్కొక్క ముక్కను చూసి భ్రమపడుతున్నాం. వాస్తవం తెలియట్లే. ఒక్కొక్క ముక్కగా అదంతా కలిసిందే పరబ్రహ్మ యొక్క శరీరం. మన శరీరంలో కూడా ఎన్నో భాగాలు ఉన్నాయి. మనం గుర్తించినా గుర్తించకపోయినా అవన్నీ ఉన్నందువల్లే మనం ఒక శరీరంగా ఉన్నాం. మనం అన్ని పనులు చేసుకుంటున్నాం. అన్నీ కలిపిందే శరీరం. అట్లా చెప్తూ ఉన్నారన్నమాట. ఈ విషయం తెలుసుకున్నవాడు పరబ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు అవుతాడు. ఇంతమంది జీవులలో కూడా ఒక్కడే ఉన్నాడు, ఇంతమంది జీవులుగా ఒక్కడే ఉన్నాడు అనే ఏకత్వ జ్ఞానం అతనికి తెలుస్తుంది. ఈ సమస్త లోకాల్లో ఆ జ్ఞానంతోనే చూస్తాడు అతను. అందువల్ల ఏమవుతుంది, విడివిడిగా చూడడు, అంతా ఒకటిగానే కనపడుతుంది. ఒక మనిషిని చూసినప్పుడు మనకు కనపడే విషయం అతనికి కనపడదు. చూడటం ఓహో ఇది పరబ్రహ్మ వస్తువే అనే దృష్టితో చూస్తాడు. మనకు ఉంటాయి కదా అనేక రకాలు. మనవాడే, వీడు మనవాడేనండి, మా అన్నయ్య కొడుకు అన్నప్పుడు ఉండేటటువంటి భావము, మా ఆడబడుచు మనవడు ఎవడో ఆ భావము కాదండి. మొన్న మనకు అపకారం చేశారు కదా, ఇబ్బంది పెట్టారు కదా, వాళ్ళ పిల్లవాడు. ఎన్ని భావాలు ఉంటాయో మనకి. ఈ పరబ్రహ్మాన్ని తెలుసుకున్న వాడికి ఈ భావాలే ఉండవు, అంతా ఒకటిగానే చూస్తాడు. వేరే వేరే భావాలు అనేవి తను వేరని కూడా ఎప్పుడూ అతనికి అనిపించదు. అసలు తను వేరు కాదు అని తెలుసుకున్నవాడు కాబట్టి పరబ్రహ్మం చూడగలిగాడు అన్నమాట. తనని కలుపుకోని జ్ఞానం ఎందుకు పనికిరాదు. తన్ను వదలకుండుటయే జ్ఞానము అన్నారు రమణ మహర్షి. ఆ రకంగా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెబుతున్నారు. అందరూ ఆ పరబ్రహ్మంలోనే పుడుతున్నారు కాబట్టి ఆ పరబ్రహ్మానికి మొదలు చివర లేదు. అందులో నుంచి ఆ పరబ్రహ్మ వస్తువులో నుంచి వస్తూ పోతూ ఉండే వాళ్ళకి చావు పుట్టుక ఉందని అంటున్నాం, కానీ అది కూడా న్యాయంగా చావు పుట్టుక కాదు అంటున్నాం. కానీ ఆ పరబ్రహ్మానికి అసలు రావటం పోవటం అనే ఇది కూడా లేదు. చావు పుట్టుక కాదు అని ఎంత గట్టిగా చెప్పొచ్చు అంటే, సముద్రంలో నుంచి ఒక అల పైకి లేచింది, కింద పడింది. ఇప్పుడు అల పైకి లేచిన అల పుట్టింది, కింద పడిన అల చచ్చింది అనటం ఎంత న్యాయంగా ఉంటుందో. అదేవిధంగా ఒక ఆకు రాలిపోయిందంటే ఆకు చచ్చిపోయింది అనకూడదు. చిగురు పుట్టింది అంటాం, ఓకే, ఆకు చచ్చిపోయింది, కొత్త. అది 2 కలిపిన ప్రాసెస్. అది ఒకటి పోవటం ఒకటి రావటం. కరెక్ట్గా నదీ ప్రవాహం సృష్టి మొత్తం రిఫ్లెక్ట్ అవుతుంది లక్షణం.
నదీ ప్రవాహంలో కొత్త నీరు వస్తూ ఉంటే పాత నీరు వెళ్ళిపోతూ ఉన్నట్టుగా సృష్టి మొత్తం అలా జరుగుతూ ఉంటుంది, జరపబడుతూ ఉంటుంది. కొంచెం పాత సెల్స్ చచ్చిపోతూ ఉంటాయి, కొత్త సెల్స్ పుడుతూ ఉంటాయి. శరీరంలో కూడా ఎన్ని సెల్స్ లక్షల కొద్ది సెల్స్ చచ్చిపోతూ ఉంటాయి, లక్షల కొద్ది సెల్స్ మళ్ళీ కొత్త సెల్స్ వస్తుంటాయి. అంటే నేను పుట్టినప్పుడు నేను ఫలానా అని అప్పుడు బాడీలో ఉన్న సెల్స్ ఇప్పుడు ఏమీ ఉండవు. 10 ఏళ్ల తర్వాత ఏది ఉండవు, అన్నీ మారిపోతూ ఉంటాయి. మనకి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు కదా, యూ కెనాట్ స్టెప్ ఇన్ టు ఏ రివర్ ట్వైస్ అన్నారు. ఒక నదిలో నువ్వు 2 సార్లు కాలు పెట్టలేవు అన్నారు. అంటే అర్థం ఏంటి? ఆ నది వెళ్ళిపోయింది, నువ్వు ఇంతకుముందు కాలు పెట్టినది. ఓ కాలు పెట్టావు, రెండో కాలు పెట్టడానికి ఎత్తంగానే అప్పటికే వెళ్ళిపోయింది అది. 2 కాళ్ళు ఒక్క నదిలో పెట్టానని చెప్పడానికి కూడా వీల్లేదు యాక్చువల్గా. అలా వెళ్ళిపోతూ ఉన్నటువంటి సృష్టిని వెళ్ళిపోవటం లేదు, ఇది ఉన్నది. మనం వేరే దృష్టితో చూసినా కూడా భూమి తిరుగుతూనే ఉన్నది అని అందరూ ఒప్పుకుంటారు. ఇది ఋషులు చెప్పిన విషయం అయితే డౌట్ చేస్తారేమో, కానీ సైంటిస్టులు చెప్పారు కదా, ఒప్పుకుంటాం. భూమి తిరుగుతూనే ఉన్నది. తిరిగే భూమి మీద ఎలా ఉంటున్నాం మనం? తిరిగే భూమి మీద సముద్ర జలాలు ఎలా ఉంటున్నాయి? సముద్ర జలాలతో పాటు, అడవులతో పాటు, కొండలతో పాటు, సర్వజీవరాశులతో పాటు తిరుగుతోంది ఆ భూమి. భూమి మీద ఉన్నాం మనం, ఎక్కడో భూమి లోపల భూగర్భంలో ఇరుక్కోలేము. ఎంత ఆశ్చర్యం వేస్తుందో ఈ సృష్టి విషయాలన్నీ కూడా. అలాగే మనకు కదలని వస్తువులు అనేకం కనపడతాయి. మన ఇంద్రియాలతో చూసి, మనస్సుతో చూసి అవి కదలటం లేదని మనం అంటున్నాం, కానీ ఆ వస్తువులన్నీ పరమాణు సముదాయాలే, అన్ని అణువుల సముదాయం అది. అణువుల్లో ఏం జరుగుతూ ఉంటుంది? కదలిక ఉంటుందా, కదలిక లేకపోవటం ఉంటుందా, ఎంత స్పీడ్తో తిరుగుతూ ఉంటాయి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనేటటువంటివి. మనం పేర్లు పెట్టాము ఆ మహాశక్తికి. అవి స్పీడ్గా తిరుగుతూ ఉన్నందువల్లే వాటికి అస్తిత్వం ఉన్నది. ఎంత స్పీడ్గా తిరుగుతూ ఉన్నాయి అని చెప్పాలంటే మనకి ఇమాజినేషన్కి అందేది కాదు. తెలుసుకునే మట్టుకు ఏం చేస్తాం మనకి దేనికది? మనం తెలుసుకోవాల్సిందల్లా కదలకుండా ఉన్నట్టుగా కనపడుతున్నవి కదలకుండా లేవు. దాంట్లో అవిగా ఉన్న వస్తువు, ఒకటిగా కనబడుతూ ఉన్న వస్తువు అనేక అణువులతో, పరమాణువులతో కలిపి ఉంచబడి కనపడుతోంది మనకట్లా. మనం దీనికి ఎగ్జాంపుల్ తప్పకుండా టీవీని ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి. టీవీలో ఏముంటాయి? ఓన్లీ పిగ్మెంట్స్ అంటారు అనుకుంటా, డాట్స్ ఉంటాయి అంతే. ఆ డాట్స్ని మన మనస్సు, మన కన్ను అది ఒక పిక్చర్గా తిప్పి చూపిస్తోంది మనకి. అది నిజమని మన సినిమాలు, డ్రామాలు చూస్తున్నాం, అనేకం చూస్తున్నాం టీవీలో. అక్కడ ఉన్నది ఓన్లీ డాట్స్. ఈ ట్రాన్స్లేషన్ ఎవరు చేస్తున్నారు? ఇది అని ఎవరు చెబుతున్నారు? మన మనస్సు, మన ఇంద్రియాలు. దాన్ని ఆధారం చేసుకొని ఆ వస్తువు తయారు చేయబడ్డది. వీళ్ళకి ఇలా ఉపయోగిస్తుంది ఇలా చేస్తే అని. అదేవిధంగా అక్కడ డాట్స్ ఎలా అయితే మనకు ఒక మంచి మనుషులు, కదలిక, వస్తువులు అనేకం కనబడుతున్నాయి టీవీలో, అదేవిధంగా బయట ప్రపంచంలో అణువులు పరమాణువుల సముదాయమే కుర్చీలుగా, బెంచీలుగా, గోడలుగా, మనుషులుగా, చెట్లుగా సమస్తంగా కనపడుతుంది. ఆ అణువుల్లో, పరమాణువుల్లో ఏముంది? మహాశక్తి ఉన్నది. కదలిక, కంటిన్యూస్ కదలిక ఉంది, తిరుగుతూనే ఉంటుంది అణువు లోపల శక్తి. సరే, అణువు లోపల ఎంత చోటు ఉంటుంది? ఈ అన్ఇమాజినరీ అంత చోటు ఉంటుంది. చెప్పలేం మనం అసలు ఎంత చోటు అనేది. నోబడీ కెన్ ఎక్స్ప్లెయిన్. అన్ఇమాజినబుల్ అని చెప్పడమే. మీరు ఎంత పెద్ద విషయమైనా, పెద్ద సముద్రాన్ని ఇమాజిన్ చేసుకోండి, సముద్రం అంత వైశాల్యం ఇమాజిన్ చేసుకోండి, మీ దృష్టికి అందనంత, మన దృష్టికి అందనంత చోటు ఉంది అక్కడ. అన్నీ ఉన్నాయి. వాటి కలయిక, రేషియో, ఎంతెంత పాళ్ళు, ఎంతెంత కలయిక ఉన్నదో దాన్ని బట్టి వాటిల్లో శక్తి ఏర్పడుతుంది. ఇదంతా ఎవరు ఏర్పరిచారు? ఏముంది? ఆటోమేటిక్ అండి అంటే సరిపోతుందా? ఇది మొత్తం భగవంతుడి శరీరం, భగవంతుడి సృష్టి. ఆయన ఏమిటి అని తెలుసుకోవాలంటే ఇవన్నీ తెలుసుకుంటే ఆయన శక్తి ఏమిటో మనం గ్రహించుకోవచ్చు. వీటన్నిటినీ భరిస్తున్నవాడు ఆయన. అన్ని గ్యాలక్సీలు, అన్ని గ్రహాలు, భూమి, సూర్యుడు, చంద్రుడు, సమస్తము, ఈ పరమాణు సముదాయం, అణు సముదాయం మొత్తం కొండలతో పాటు భూమిని, సముద్రాలని అన్నింటినీ ధరిస్తూ ఉన్నవాడు ఆ పరమాత్మ. అది కూడా మన కళ్ళకు కనపడేది 1/4 సృష్టేట, ఇంకా 3/4 కనపడకుండా ఉంది. మొత్తం సృష్టిని తనలో భరిస్తున్నవాడు. దాని సింబాలిజంగానే మనకి కృష్ణుడు మట్టి తిన్నాడని యశోదమ్మ కోప్పడి నోరు తెరవమంట. నోరు తెరిస్తే ఆయన నోట్లో
మొత్తం సృష్టి అంతా కనపడటం అనేది ఇది సింబాలిజంగా చెప్పారు. అలాగే కృష్ణుడు పరిగెత్తుతూ ఉంటే ఆయన పొట్టలో ఉన్నాయిట 14 లోకాలు కదిలిపోతూ ఉన్నాయిట. అట్లా మనము ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే డ్రైగా ఇది సైన్స్ అని చెప్పుకోవచ్చు. సైంటిఫిక్గా ప్రూవ్ చేశారండి అని చెప్పుకుంటాం. అదే కృష్ణ పరమాత్మను తలుచుకొని, ఎందుకంటే భావనామయం ఈ సృష్టి అంతా కూడా, భావం ఊహాజనితం ఈ సృష్టి అంతా. అదే కృష్ణ పరమాత్మను తలుచుకొని చిన్నపిల్లవాడుగా ఊహించుకొని వాడు గజ్జలు కట్టుకొని పరిగెత్తుతూ ఉంటే వాడి పొట్టలో 14 లోకాలు కదిలిపోతున్నాయి అని చెప్తే మనం అసలు మర్చిపోగలం ఆ విషయం. మళ్ళీ మనం ఎవరో సైంటిస్ట్ కనుక్కున్నాడండి అంటే మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా చెప్పినప్పుడు మర్చిపోకుండా శాశ్వత కథలు అయిపోయినాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే సింబాలిజమ్స్, భగవంతుడి స్వరూపాన్ని వర్ణించేవి ఇవన్నీ కూడా. ఆ భగవంతుడు ఎవరు అంటే నువ్వు కూడా ఆయనలోనే ఉన్నావు. సముద్రంలో నుంచి ఒక బుడగలాగా పైకి లేచావు తప్ప మళ్ళీ దాంట్లోనే టప్ అని బగిలి దాంట్లోనే కలిసిపోయేటటువంటి శాశ్వత వస్తువే, నువ్వు కూడా వేరు కాదు అని ధైర్యాన్ని ఇచ్చేటటువంటి. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, ఈ ఎక్కడ పుడుతున్నారు? పరబ్రహ్మంలోనే అందరూ పుడుతున్నారు కాబట్టి పరబ్రహ్మానికి మొదలు లేదు చివర లేదు. అది ఏమిటి ఎగ్జాంపుల్ చెబుతున్నారంటే, ఇంట్లో ఎక్కడ కట్టుకుంటాం మనం మాకు చోటు ఉందండి ఫలానా చోటు, అక్కడ కట్టుకుంటాం. చోటు అనే మాటకు అసలు అర్థం ఏమిటి? నిజంగా మాట్లాడితే చోటు అనే మాటకి మనం ఎలా వాడతామంటే, ఆ గదిలో అంత చోటు లేదండి, మనం ఈ సామాన్లు పట్టవు, అక్కడ 10 మంది కంటే పట్టరండి, గదిలో చోటు లేదు అంటాం. చోటు అనే మాటకి నేల మీద ఉన్న ప్రదేశం, ఆ గదిలో నేలగా ఉన్న వైశాల్యం అని ఒకటి, గది మొత్తం పైనుంచి కింద దాకా ఉన్న స్పేస్ని కూడా చోటనే అంటాం. స్పేస్ అంటే చోటనే కదా. మొత్తం నేల మీద నుంచి మొత్తం ఎంత గోడలు కట్టారో దాన్ని అంతా కలిపి చోటు అంటాం. ఎక్కడ కట్టారు ఇల్లు అంటే చోటులో కట్టారు. ఆ ఇల్లు కట్టకముందు ఆ చోటు ఎక్కడుంది? అక్కడే ఉంది. దాంట్లో పార్టిషన్స్ చేశారు. చేసి విడివిడిగా భాగాలుగా గదులుగా గోడలు కట్టి అడ్డుగోడలు కట్టి చోటుని భాగాలుగా చేశారు. చోటుని భాగాలుగా చేసినప్పుడు చోటుని కట్టలేరు, చోటుని కంట్రోల్ చేయలేరు ఎవరు కూడా. చోటుని మూట కట్టలేము, చోటుని ఏ రకంగానూ ఆపలేము. మనం చోటులో ఇల్లు కట్టుకున్నాం అంతే. ఇల్లు కట్టుకున్నప్పుడు ఏమైంది, ఆ చోటు ఎంత ఫ్లెక్సిబుల్ అంటే, చోటులో ఇల్లు కడుతున్నాం, ఇల్లు కట్టాక ఇంట్లో చోటు ఉంటుంది, ఆ చోటు అక్కడే ఉంటుంది. ఇల్లు ఉన్నా లేకపోయినా ఆ చోటు అక్కడే ఉంటుంది. అది ఏమి చోటు, ఇల్లు కడుతున్నాం కాబట్టి చోటుకుని కూడా కట్టామనే మాట అసలు ఉండదు, క్వశ్చనే లేదు అది. అంటే పరబ్రహ్మము అనాది. ఎవడైతే చోటుగా ఉన్నాడో వాడు అనాది వస్తువు. ఎప్పుడు వచ్చాడో, ఎంతమందికి ఎన్ని రకాలుగా ఆశ్రయం ఇచ్చాడో, వచ్చాడు వెళ్ళాడు, లేదంటే అమ్మవారి అదంతా అమ్మవారి స్వరూపమే, ఆ తల్లే ఉన్నది అంతటా అని మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది ఆడగా మగగా? ఎందుకంటే మనం మనుషులం కాబట్టి, మనలో ఈ విభాగం ఉంది కాబట్టి అలా చెప్పుకుంటేనే అర్థమవుతుంది కాబట్టి అలా చెబుతున్నాం. కానీ ఆ పరబ్రహ్మ వస్తువుకి జెండర్ లేదు, ఆడ మగ అనేవి లేవు. చెప్పుకోవటానికి వసతి కోసం అలా చెప్పుకుంటున్నాం అంతే. ఆయన వ్యయము కానివాడు, అనాది అయినవాడు, అవ్యయుడు, అనాది సనాతనుడు, వ్యయము కానివాడు. మట్టితో చేసిన కుండలు పగులుతాయి కానీ మట్టికి పగలటం ఎట్లయితే ఉండదో, అదేవిధంగా సృష్టిలో జీవులు పుడుతూ పోతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఆ జీవుల రూపంలో ప్రవర్తించే పరబ్రహ్మకి ఏమీ అంతం లేదు, అసలు ఆది లేదు అంతము లేదు, ఎప్పుడు అలాగే ఉండేట నిర్వికారుడు, వికారం లేనటువంటి వాడు, మార్పులు లేనటువంటి వాడు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ 31, 32 శ్లోకాలు అయిపోయినాయి. ఇందాక పరమాణువులు అని చెప్పుకున్నాం కదా, దాని గురించి కూడా ఇక్కడ వస్తూ ఉంది 33వ శ్లోకంలో. ఈ సృష్టిలో వస్తువులన్నీ కూడా పరమాణువుల చేతనే నిర్మాణమై ఉన్నవి, యాటమ్స్ అన్నమాట. పరమాణువుల లోపల వెలుపల ఏముంది? పరమాణువు లోపల ఉన్నది పరమాణువు కాదు, గిన్నె లోపల ఉన్నది గిన్నె కాదు, గిన్నె లోపల బయట కూడా ఉన్నది గిన్నె కాదు. అట్లాగే ఈ దేహానికి లోపల బయట ఉన్నవి దేహాలు కావు. దేహి అనబడేవాడు ఉన్నాడు, అంటే దేహములు కలవాడు అని అర్థం. దేహి అనే మాటకి దేహములు కలవాడు అని అర్థము. అతడే గిన్నెకు లోపల వెలుపల గల ఆకాశంలో నిండి ఉన్నాడు. ఆ దేహి ఎక్కడున్నాడు?
ఎలాగైతే గోడలు గట్టి గదులు చేశామో ఆ గదుల లోపల చోటుంది, బయట చోటుంది. అదేవిధంగా ఈ పరబ్రహ్మము అనేటటువంటి ఆత్మ వస్తువులో వస్తువు ధరించుస్తూ ఉన్నటువంటి దేహములన్నిటిలో పోలా ఆ వస్తువే ఉంది, ఆ పరబ్రహ్మమే ఉన్నాడు. ఆ దేహములకు బయట కూడా పరబ్రహ్మమే ఉన్నాడు. ఒక నీళ్ళ తొట్లో ఒక చెంబు ముంచాం, ఇప్పుడు చెంబులోనూ నీళ్లున్నాయి, చెంబు బయట నీళ్లున్నాయి. ఆ చెంబు మట్టితో చేసింది, దాన్ని పగలగొట్టాం, రెండు ఒకటైపోయినాయి. అంతటా ఒకే వస్తువు ఉంటే మధ్య మధ్యలో ఇవి మన చీమలు పుట్టలు పెట్టినట్టుగా మధ్య మధ్యలో ఏవో మనుషుల్లాగా, చెట్లలాగా, మరేమో గోడల్లాగా లేస్తూ ఉన్నాయి. అంతకంటే వీటికి ఏమీ ఇంపార్టెన్స్ లేదు, మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోతూ ఉన్నటువంటి వస్తువులు ఇవి. అంటే అర్థం ఏంటి? దేహం లోపల ఆకాశ స్వరూపుడైన పరమాత్మ ఉన్నాడు, దేహం లోపల ఆకాశం అంతా నిండి ఉన్నాడు. మొత్తం ఒక గిన్నె లోపల బయట కూడా ఆకాశమే నిండి ఉంది, ఆకాశంగా ఆ పరమాత్మ నిండి ఉన్నాడు. అంటే పరమాణువుకు లోపల వెలుపల కూడా పరమాత్మే ఉన్నాడు. క్షేత్రజ్ఞుడు, అతడు క్షేత్రజ్ఞుడు. మిగిలినదంతయు క్షేత్రం, కనపడేదంతా క్షేత్రం. ఏది కనపడకుండా దాక్కొని తను ధరించి ఉన్నాడో సృష్టి మొత్తాన్ని, ఆ సృష్టి మొత్తం అతనికి క్షేత్రము. అతను ఆ పరబ్రహ్మ వస్తువు, క్షేత్రజ్ఞుడు, అసలైన క్షేత్రజ్ఞుడు ఆయన. అలాగే మన గురించి కూడా చెప్పారనమాట. ఆకాశంలో పుట్టిన వస్తువులకి, పరమాణువులకి రావటం పోవటం అనేటటువంటి ప్రాసెస్ ఉంది, కానీ ఆకాశానికి పుట్టడం పోవటం అనేది ఉండదు. చోటుకు వస్తువులతో వస్తువులకి, చోటులో పుట్టిన వస్తువులకి రాకపోకలు ఉంటాయి, కానీ చోటుకి రావటం పోవటం ఉండదని మనకు కూడా తెలుసు. కానీ దాని మీద ఎప్పుడు మనం దృష్టి పెట్టలేదు కాబట్టి మనకు తెలియదు. అది అనాది, అంటే ఆది లేనిది, ఎప్పుడు పుట్టిందో తెలియదు. ఈ చోటు అనేది, ఆకాశం అనేది ఎప్పుడు పుట్టింది, ఎక్కడికి వెళ్తుంది, ఎప్పుడు పోతుంది అనే ప్రాసెసే లేదు ఇక్కడ, అసలు ఎప్పుడు ఉన్నది. ఏ వస్తువైనా ఏ వస్తువు గురించైనా చెప్పాలంటే మంచి చెడ్డలు కానీ ఏ వస్తు గుణాలు కూడా ఆకాశానికి అంటవు. మిగతా వస్తువులన్నిటికీ దీనికి గుణం అండి, ఇది ఎర్రగా ఉంటుందండి, ఇది నల్లగా ఉంటుందండి, ఇది బరువుగా ఉంటుందని ఏదో చెప్పచ్చు. ఆకాశ గుణాలు ఇవి. ఈ వస్తువు మంచి చెడ్డలు ఎన్ని వస్తువులు వచ్చిపోతూ ఉన్నా కూడా ఏమీ అంటవు ఆకాశానికి. ఎట్లా అంటావంటే అద్దంలో ఎన్ని ప్రతిబింబాలు వచ్చిపోతూ ఉన్నా కూడా మంచి ప్రతిబింబాలు వస్తాయి, దుర్మార్గులు వచ్చి అద్దం దగ్గర నుంచి వెళ్ళిపోతారు. ఎన్ని రకాల రంగులు ప్రతిబింబాలు పడిన అద్దంలో అద్దానికి ఏ రకంగానూ మార్పు ఎట్లయితే ఉండదు, అదే రకంగా ఆకాశంలో ఎంతమంది వచ్చి వెళ్ళిపోతూ ఉన్నా ఆకాశానికి ఏమీ అంటదు అని చెప్తూ ఉన్నారు. ఆ చోటు నిర్గుణం, దానికి ఏ గుణము లేదు. చోటులో నిండి ఉన్న అస్తిత్వాన్ని పరమాత్మ అంటారు అని చెప్తూ ఉన్నారు. ఆ పరమాత్మ, పరబ్రహ్మ వస్తువు ఎలా ఉంటుందో మనకి చక్కగా ఈ దేహంలో కూడా అతడే నిండి ఉన్నాడు అని చెబుతూ ఉన్నారు చక్కగా. అయినా దేహం యొక్క మంచి చెడ్డలు కానీ, దుర్వాసనలు సువాసనలు కానీ, మంచి పనులు చెడ్డ పనులు కానీ చోటుకు అంటవు కదా, అదే రకంగా పరమాత్మకు కూడా అంటవు, ఆత్మకు కూడా అంటవు. దేహం లోపల ఉన్న అంతర్యామిని ఆత్మ అంటారు. దేహం లోపల అంతర్యామి అంటే ఎవడు లేకపోతే దేహం ఉండదో వాడు, ఎవడైతే ఈ దేహానికి ఆధారమో వాడు, ఎవడైతే ఈ దేహాన్ని నడిపిస్తున్నాడో వాడు, వాడికి కూడా ఏ రకమైన ఏ విషయాలు అంటవు, స్వచ్ఛంగా ఉంటాడు. అదే మనకి శంకరాచార్యుల వారు అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణం నవాబంధనం నైవ ముక్తిర్న బంధ చిదానంద రూప శివోహం శివోహం అని చెప్పారు. నేను నిర్వికల్పుని, నాకే మార్పు ఉండదు, నేను సర్వత్రా ఎప్పుడూ ఉండేటటువంటి వాడిని, అహం నిర్వికల్పో అని చెప్పేశారు అక్కడ. అట్లాగే ఆ చోటుకు ఏ రకమైనటువంటి గుణాలు ఎలా అంటవో అదేవిధంగా లోపలున్న ఆత్మవస్తువుకి కూడా ఏమీ అంటవు. అదేవిధంగా లోపల బయట చోటులో నిండి ఉన్నవాడినే పరమాత్మ అంటారు. మన దేహం లోపల ఉన్నాడు, మన దేహం బయట ఉన్నాడు. ఆత్మ కానీ పరమాత్మ కానీ దేహాల చేత, వాటి మంచి చెడ్డల చేత ఏ రకంగానూ టచ్ చేయబడ్డాడు, అసలు స్పృశింపబడ్డాడు. ఏ రకంగానూ ఆయనని ఏమీ ప్రభావితం చేయలేవు. ఏ రకంగానూ అంటే గాలిని, మన ఆకాశాన్ని, చోటుని ఎలా అయితే మనం అపవిత్రం చేయలేము, పవిత్రం చేయలేము, అవసరం కూడా లేదు దానికి, ఎప్పుడు అలాగే ఉంటుంది.
అది చెప్తూ ఉన్నారు. 33వ శ్లోకం అయిపోయింది. ఈ సమస్త లోకాన్ని ఒకే ఒక సూర్యుడు వెలిగిస్తూ ఉన్నాడు. మనకి ఎప్పుడూ నిజంగా దృష్టి పెడితే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మొత్తం లోకానికి అంతటికి ఒక్కడే సూర్యుడు. ఈ వెలిగించుట 2 విధాలుగా ఉంటుంది అంటున్నారు. పగటిపూట సూర్యరశ్మి ఎండ మన మీద పడటం, మన కంటికి వెలిగివ్వటం ఒక విధం. ఇది కేవలం బయట మనకు కనపడే చిన్న విషయం. అంటే దేహానికి, మనస్సుకు, ఇంద్రియాలకి వేడిమిని, వెలుగుని కూడా ఎవరిస్తున్నారంటే ఆ సూర్యభగవానుడే ఇస్తున్నాడు. అంతేకాక సౌర కుటుంబంలో ఉన్న గ్రహాలన్నీ కూడా అంటున్నారంటే గ్రహాలన్నీ కూడా సూర్యుడి కుటుంబమే. ఆ గ్రహాలన్నీ కూడా సూర్య కుటుంబంలోవే, సూర్యుడి నుంచి వచ్చినవే. సూర్యుడి వెలుగునే రిఫ్లెక్ట్ చేస్తున్నాయి, ప్రతిబింబింపజేస్తున్నాయి. ఆ గ్రహాలన్నీ కూడా భూమితో పాటు అన్నీ కూడా సూర్యుడి వెలుగునే ప్రతిబింబింపజేస్తున్నాయి. అంతేకాదు సూర్యుడి నుంచే పుట్టి యువతలికొచ్చి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాటిలో ఉన్నది సూర్యుడి అస్తిత్వం తప్ప ఏ గ్రహానికి డిఫరెంట్గా వేరే అనే మాట లేదు. అన్నీ సూర్యుడిలో నుంచే వచ్చినాయి అని చెబుతున్నారు. అట్లాగే మన భూగోళం విషయంలో కూడా అదే పరమసత్యము. అంటే ఏమిటి? ఇందులో ఉన్న రేణువులన్నీ కూడా, మరి భూమి అంటే రేణువుల సముదాయమే కదా, అన్నీ సూర్యుడి వెలుగు నుంచి బయటికి వచ్చిన నిప్పురవ్వలే, అటువంటివే. కాబట్టే సూర్యుడే ఇన్నిటిని వెలిగిస్తున్నాడు అనే మాట ఎవరైనా ఒప్పుకోక తప్పదు. ఇందులో మనం ఉన్నాము అనే తెలివి మనలో పనిచేయటానికి కూడా అంతర్యామిగా ఉన్న సూర్యుడే కారణము. మనం అందరం కూడా సృష్టి మొత్తం కూడా సూర్యుడి నుంచే వచ్చింది. కాబట్టి ఆ సూర్యుని అంతర్యామిత్వమే కారణము అంటున్నారు. సూర్యుడు ఈ సృష్టిని వెలిగించుతున్నాడు, సూర్యుడే వెలిగిస్తున్నాడు అనే దాంట్లో ఎవరికైనా డౌట్ ఉంటుంది? అసలు ఉండదు కదా. అదే రకంగా ఆత్మ అనే వెలుగును గుర్చిన సత్యము ఇదే. ఆత్మ అనే వెలుగుని గురించి సూర్యుడులాగా ఆయనే ఉన్నాడు, ఆ పరమాత్మ గ్రహాల్లాగా ఆయనే ఉన్నాడు, చోటులాగా ఆయనే. ఇక్కడ ఆయన కానిదంటూ ఏదీ లేదు. ఒక్కొక్క అద్భుత సృష్టి ఆయనే సూర్యుడై, సూర్యుడిలో నుంచి గ్రహాలు సృష్టి అంతా వచ్చి మళ్ళీ ఆయన్ని తెలుసుకోవటానికి సూర్యుడిని కూడా, మరి సూర్యుడు మనకు తండ్రి వంటి వాడు కదా, మనకి జన్మనిచ్చినటువంటి భగవత్ స్వరూపుడు. ఆయన్ని నమస్కారం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉండటము అనేది. సూర్యుడి సృష్టిని వెలిగిస్తున్నాడు అనటంలో ఉన్నటువంటి ఉత్తమమైన సత్యాన్ని, ఆత్మ అనే వెలుగును గూర్చి తెలుసుకోవాల్సిన సత్యం ఇదే అంటున్నారు. ఆత్మ అనే వెలుగు అంటే ఏమిటి? సూర్యుడి నుంచి ప్రసరించే వెలుగు కూడా అదే. ఈ విధంగా గమనించుకొని ధ్యానం చేసి దర్శనం చేయటం అనేది అలవాటు చేసుకున్న వాళ్ళకి క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అనే వారి సంబంధం అర్థమవుతుంది. ఏంటి, వాట్ ఈస్ ది కనెక్షన్ అని. ఈ తెలిసిన జ్ఞానంతో జీవితాన్ని గడుపుకుంటూ ఉండాలి. ఎవడీ విధంగా క్షేత్రజ్ఞుల సంబంధాన్ని గ్రహించి, ఏమిటి కనెక్షన్, క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి అని మంచి అవగాహన వచ్చి, ఎవరికైతే మంచి అవగాహన వస్తుందో వాడు అసలు సత్యాన్ని, జీవరాశులు ఎలా పుడుతున్నాయి, ఎలా వెళ్ళిపోతున్నారనే విషయం వాడికి తెలుస్తుంది. పరమాత్మ నుంచి జీవరాశులు పుట్టడం అనేది సృష్టి స్వభావం. ఈ స్వభావాన్ని ప్రకృతి అంటారు. ఈ ప్రకృతిలో ఉన్న ధర్మాల్ని కూడా అతడు అన్నీ దర్శనం చేస్తూ ఉంటాడు. దర్శించినప్పుడు వ్యామోహం కలగదు, వాని స్వభావాల్లో చిక్కుకొనడు. ఉదాహరణకి ఎవడైనా తన మీద అంటే స్వభావంలో చిక్కుకోవడం అంటే ఏమిటో చెబుతూ ఉన్నారు ఇక్కడ. ఎవరైనా తన మీద కోపం వస్తే, తనని ఎవరైనా దుర్భాషలాడితే తను రియాక్ట్ అవ్వడు. మళ్ళీ వాళ్ళని అదే రకంగా నువ్వు తిడతావా, నేను తిడతాననే మాటలో ఉండడు. నీ కోపం వస్తే నాకు రాదా కోపం అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అలా కోపించడు. అలా కోపం రావడం అనేది అతని స్వభావంలో లేదు అసలు. మళ్ళీ కోపించకూడదు. కోపించుట ఎదటివాడి స్వభావం అని గుర్తుపెట్టు. ఓహో, వాడి స్వభావం కోపం కదా అని ఊరుకుంటాడు. అంతేగాని మళ్ళా తను కూడా అదే పని చేయడు. వాడి స్వభావం అది అనుకొని వదిలేయటము, అది గుర్తు లేకపోతే మనం కూడా పిచ్చిగా ప్రవర్తిస్తాం. వాడికి ఎంత పిచ్చో మనకి అంతే పిచ్చి అని ప్రూవ్ చేసుకుంటాం. ఇట్లా అందులో దూరకుండా ఎదటివాడు ఎట్లా ఉన్నారు, తను స్థిమితంగా హాయిగా ఉండగలిగిన వాడే, ఇట్లా ప్రవర్తించేవాడే బద్ధుడు కానివాడు, ముక్తుడు. ఆ విషయం గుర్తుపెట్టుకుంటాడు వాడు. ఇది సర్వత్రా ఉన్నది. ప్రకృతి స్వభావం వల్ల వీళ్ళందరూ ఇట్లా ఉన్నారు.
దట్ పర్సన్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. దేర్ ఈజ్ నో పర్సన్ దేర్ అని తెలిసినవాడు అనమాట. క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనేవాని దర్శనం అభ్యాసం చేయటం వల్ల బంధాలన్నీ తొలగిపోయి మోక్షస్థితి వస్తుంది అని చెప్పేశారు ఇక్కడ 34వ శ్లోకంలో. 34వ శ్లోకం అయిపోయింది. ఇట్లా గుర్తుపెట్టుకోకుండా కోపం తెచ్చుకోవటం, దుఃఖపడటం, దిగులు పడటం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అది గుర్తుపెట్టుకొని హాయిగా ఉండొచ్చు కదా. ప్రకృతిలో ఉన్న వేరువేరు ధర్మాలే దీనికి కారణం. జీవులు ఇలా ప్రవర్తించడానికి వేరువేరుగా ఉన్న ధర్మాలే కారణము. మళ్ళీ వంట ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఇక్కడ. వంట చేసేటప్పుడు ఉప్పు లక్షణం వేరు, చింతపండు లక్షణం వేరు, మిరపకాయ లక్షణం వేరు. అవి ఒక పర్టికులర్ పాళ్ళల్లో వాడినప్పుడు మంచి రుచి ఏర్పడుతుంది. దాంట్లో ఉప్పు రుచి, చింతపండు రుచి, మిరపకాయ రుచి మారిపోయి కనపడతాయి. కేవలం ఉప్పు కనపడదు. ఉప్పు కనపడిందంటే ఉప్పు ఎక్కువైంది అంటాం, పులుపు కనపడితే పులుపు ఎక్కువైంది అంటాం. అందువల్ల అవన్నీ సమపాళంలో ఉంటే కానీ రుచి రాదు. ఈ మార్పు ఎందుకు వస్తుంది? 3 వస్తువులకి వేరే వేరే లక్షణాలు ఉండటం, ఒకదాని మీద ఒకటి ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం వల్ల ఈ మార్పు వస్తుంది. అదేవిధంగా ప్రకృతిలో వేరువేరుగా ఉన్న త్రిగుణాలు ఒకదాని మీద ఒకటి పనిచేసి వ్యక్తిగత స్వభావంగా ఏర్పడుతున్నాయి. ఈ స్వభావంతో ప్రవర్తించే మనకి ఎదటి వాళ్ళల్లో గుణాలంతా గుణాలుగా కనపడకుండా మొత్తంగానే కనిపిస్తాయి. ఎలా అయితే దాన్ని చారు అని దాని రుచిని ఆనందిస్తున్నామో అదేవిధంగా ఎదటి వాడు అని ఒకరిని చూస్తాం. అంతేగాని గుణాల కలయిక ఇది, అసలు వస్తువు వీడు కాదు అని మనకు గుర్తుండదు. ఈ స్వభావంతో ఒకటిగా కనిపించినందువల్ల నచ్చటం, నచ్చకపోవటం అనే అనేక రకాల కోపతాపాలు, ఎదుటివాడిని చూస్తే ప్రేమ, ద్వేషం అనేకం కలుగుతాయి. ఎందుకంటే ఒకటిగా చూస్తున్నాము, అదే నిజం అనుకుంటున్నాం. దాంతో మనం ప్రకృతిని, త్రిగుణాలని మర్చిపోయి ఒకళ్ళనొకళ్ళని చూసుకుంటూ కోపతాపాలు, బాధలు, దిగుళ్ళు అన్నీ పడుతున్నాము. ఎవరికి వారు తమరెవరో వాళ్ళకే గుర్తుండదు కాబట్టి ఒకరికొకరుగా మాత్రంగానే వేరే వాళ్ళు అనే ప్రతివాడు అవతల వాడిని వేరేవాడు అంటాడు. వీడు మాట్లాడేటప్పుడు నేననే అంటాడు, వాడు నేననే అంటాడు. కానీ ఇద్దరు కలిసినప్పుడు నేను వాడు అని ఇద్దరు అంటారు. చాలా మ్యాజికల్ సృష్టిది. అదే ఏముంది, రక్త మాంసాలతో చేసినటువంటి దేహం, రక్తము మాంసం అయిన అనేక ధాతువులన్నీ కలిపి శరీరం తయారైంది. అట్లాంటి దేహాలు 2 ఉంటే ఒక దేహం పేరు భార్య, ఇంకో దేహం పేరు భర్త అని గుర్తిస్తాం. ఆ దేహంలో భార్య ఎక్కడుంది అసలు? నిజానికి భర్త ఎక్కడున్నాడు? నా భర్త అంటుంది ఆవిడ. ఆవిడ మనస్సులో, అంతేకాదు ఆవిడకి భర్త, ఇంకెవరికి భర్త కాదు వాడు. అనేక రిలేషన్షిప్స్ ఉన్నాయి వాడికి బయట. ఆవిడకి భర్త అనే మాట ఆవిడకు గుర్తుంటుంది, ఆవిడ మనస్సులో ఉంటుంది భర్త స్వరూపం. అంతేగాని అది నిజం ఎట్లా అవుతుంది? ఇమాజినరీ ఫిగర్ అవ్వటం లేదా? భర్త మనస్సుకే కనిపిస్తోంది అక్కడ భార్య అనేది. అంతేగాని భార్య ఏముంది అక్కడ? లేదు కదా. రక్తమాంసాలు ఉన్నాయి, ఎదురుగా ఏముంది? జీవకణాలు ఉన్నాయి, అణువులు ఉన్నాయి, మనస్సు ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, అహంకారం ఉన్నాయి, మొదలైనవన్నీ ఉన్నాయి. వాటిని అన్నిటినీ మర్చిపోయి కేవలం భార్యను చూస్తాడు, అన్నీ మర్చిపోయి కేవలం భర్తను చూస్తారు. అట్లా చూడకపోతే అసలు సృష్టి కథ లేదు కదా, సృష్టి నాటకం, జగన్నాటకం లేదు కదా. ఈ నాటకం కోసం ఇన్ని పాత్రలు స్పాంటేనియస్గా అలా బిహేవ్ చేస్తూనే ఉన్నాయి. పాత్ర పోషణ ఎవరు ప్రాక్టీస్ చేయక్కర్లేదు ఈ నాటకానికి. దానికి మళ్ళీ కొంచెం రిహార్సల్ చేయాలండి అనే పాయింటే లేదు. పూర్తంగానే వాడికి అన్నీ వచ్చేసేస్తాయి. పాత్ర పోషణలు జరుగుతూనే ఉంటాయి. అంటే ఏమిటి? ఉన్న సత్యాన్ని పక్కన పెట్టి దాన్ని చూడకుండా తన మనస్సుకు ఏదనిపిస్తుందో దాన్ని మనం చూస్తున్నాం, మనం చేస్తున్నాము. అనిపించే దాన్ని చూస్తూ ఉన్నాం కాబట్టి సృష్టి అంతా కూడా ఇలా జగన్నాటకం అయిపోయింది. ఈ విచిత్రమైన ఏమరుపాటు అని మంచి మాట చెప్తూ ఉన్నారు. పొరపాటు అంటలే, ఏమరుపాటు అంటే దృష్టి పక్కకి వెళ్ళింది. సరిగ్గా పొరపాటు అనే దానికంటే కూడా ఏమరుపాటు అనేది ఇంకా సటిల్నెస్, బంధము అంటారు దీన్ని. ఏమరుపాటునే బంధం అంటే సెల్ఫ్ కండిషనింగ్ అంటారు. సెల్ఫ్ కండిషనింగ్ అంటే ఏంటి? ఫస్టే ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్. ఒక దేహాన్ని పట్టుకొని ఇది నేను అంటాడు, అదే ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్. ఇది నేను అని వాడు అన్నప్పుడే అది అనేది ఇది అనేది తాను అవడు. వాట్ యు పర్సీవ్ కెనాట్ బి యువర్ సెల్ఫ్. నువ్వు ఏది చూస్తున్నావు అది నువ్వు ఎట్లా అవుతావు? నీకు కనపడేది నువ్వు ఎట్లా అవుతావు? అర్థం పర్థం లేకుండా మాట్లాడటం కాదా అది? అది ఫస్ట్ ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్.
తర్వాత నీ ఎదురుగా ఇంకొక దేహం కనపడినప్పుడు అది వాడు, వేరే వాళ్ళు అంటావు. అది కూడా సెల్ఫ్ కండిషనింగ్లో నుంచే పుట్టుకొచ్చినాయి అన్నీ. ఫస్ట్ నిన్ను నువ్వు కండిషన్ చేసుకొని ఇంకా కనపడేదాన్ని అంతా కూడా కండిషన్ చేసేసావు. దీన్ని గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా అసలు విషయాన్ని గుర్తు తెచ్చుకొని మరవకుండా ఉండేదాన్ని లిబరేషన్, మోక్షము అంటారు. అంతకంటే ఏమీ లేదు. ఉన్న విషయాన్ని ఏమరపాటు లేకుండా ఉంటేనేమో మోక్షము, ఏమరపాటు ఉంటేనేమో సెల్ఫ్ కండిషనింగ్. బంధానికి కారణాలేమిటి? త్రిగుణాలు. త్రిగుణాలే నిజమని మనం అనుకుంటున్నాం కాబట్టి ఈ సృష్టి అంతా కూడా ఇలా జరుగుతుంది. అనుకున్న దాన్ని మనం ఫాలో చేస్తున్నాం కాబట్టి ఇదేమిటి ఇట్లా అనిపిస్తోంది, నాకు అనిపించేది నిజం ఎట్లా అవుతుంది, అనిపించేది ఇమాజినేషన్ కదా, ఊహ కదా అనేంత జ్ఞానం కూడా లేకుండా పరమాత్మ మనతో ఆడుకుంటున్నాడు. ఈ బొమ్మలన్నిటితో ఆ పరమాత్మ ఆడుకుంటున్నాడు అంటే ఎక్కడో సోఫాలోనో కుర్చీలోనో సింహాసనం మీద కూర్చొని మనల్ని అందరినీ నానా బాధలు పెట్టాను కదా. ఆయనే అంతటా ఉన్నాడు. ఆయనే సర్వంగా అయిపోయాడు. ఎందుకంటే వేరే పరికరాలు ఏం లేవు ఆయన దగ్గర. తను వేరుగా కూర్చొని మనకు మళ్ళీ మనం విడిగా కుర్చీ వేసి కూర్చొని పనివాళ్ళ చేత పని చేయించడానికి సిమెంటు, ఇటుకలు, పనివాళ్ళు అని లేవు పాపం ఆయన దగ్గర. ఉన్నవాడు ఒక్కడే. ఆ ఒక్కడే తనలో నుంచే సమస్తాన్ని తీసుకొచ్చి ఆడుకుంటున్నాడు. తనే ఆడుకుంటున్నాడు. ఎవరిని హింస పెట్టట్లే, మనలాగా ఇంకొకళ్ళని హింస పెట్టట్లే. ఇంకొకళ్ళు అని తెలిసిందే వాళ్ళని మనం హింస పెడతాం. ఎందుకంటే అది నేను కాదు కదా అనే ఒక లాజిక్ ఉంటుంది మనకి. బంధానికి కారణం త్రిగుణాలు. వాటిని గురించి జాగ్రత్తగా సునిశిత దృష్టితో, శాస్త్ర దృష్టితో తెలుసుకోవటం వల్ల జీవుడు వాటిని దాటగలుగుతాడు. శాస్త్ర దృష్టి అంటే ఏమిటి? శ్రద్ధగా తర్వాత సునిశితంగా పరిశీలన చేస్తే మన దృష్టి దాని మీద పెట్టినప్పుడు అది ఏమిటి ఆ వస్తువని మనకు అర్థమవుతుంది. దూరం నుంచి చూసి ఏదో ఒక మానసికమైన అభిప్రాయం పెట్టుకోవటం కాదు. విషయాన్ని అర్థం చేసుకున్న వాడికి ఆ విషయం అర్థమయ్యి వాడు బంధాన్ని దాటగలుగుతాడు. అట్లాగే త్రిగుణాలని గురించిన విశేషాలు నెక్స్ట్ చాప్టర్లో, గుణత్రయ విభాగం నెక్స్ట్ చాప్టర్, అందులో మనం చదువుకుంటాము. మన ఇక్కడ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 35వ శ్లోకం అయిపోయింది.